माय नेम इज फरजाना। तो मेरा धर्म है मुसलमान का, मैं नमाज पढ़ूंगी ना, मंदिर थोड़ी जाऊंगी। तो राम मंदिर है, उसमें करोड़ों रुपए लगाए गए होंगे, बहुत पैसे, जितने पैसों में आधा हिंदुस्तान आजादी मारता। क्या नाम है उसका, योगी। योगी को तो मैं ऐसे समझती हूँ कि हमारी गली का, समझ लो तुम तो बहुत सारे लोग हैं డాగ్। ప్రపంచంలో అత్యధికంగా అసహించుకోబడేటువంటి జాతి ఏదైనా ఉంది అంటే అది ఆ జాతే. ఆ జాతి ఏంటో మీకు తెలుసు. సో ఇక్కడ ఈ వీడియోలో కూడా అదే జాతికి చెందినటువంటి ఫర్జానా అనే ఒక ముష్టిముండ, ఒక గాలిముండ, ఒక భ్రష్టుముండ యోగి గారిని గురించి, అమిత్ షా గారి గురించి, మోడీ గారి గురించి, అయోధ్య రామాలయం గురించి, ఆ తర్వాత గోమాతల గురించి ఇష్టం వచ్చినట్టు బలిసిన మాటలు మాట్లాడుతూ మీడియా ముందుకు వచ్చేసి వాగుతుందన్నమాట. సో ఈ వీడియోలో ఈ గాలిముండ ఏమేమి మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడుతుంది, దీని వెనుక ఎవరుండి ఇట్లాంటి పనులు చేపిస్తున్నారు, ఇట్లాంటి మాటలు మాట్లాడిస్తున్న దాని గురించి ఒక చిన్న చర్చ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ముష్టిముండ ఏదైతే ఉందో ఏం మాట్లాడుతుందో ఒకసారి విందాం. योगी जी को भी मैं इतना इम्पोर्टेंट नहीं देती, क्योंकि वो भी मेरे लिए एक छोटा डॉग। अच्छा मेरा घर से तो कोई उठा ले, गाली नहीं दे सकती, मेरे घर से कोई उठा ले तो मैं मान जाऊँ कि कोई मायका ला ले। तो योगी जी को आप मतलब ऐसा क्या लगा कि ఈ బ్రోతల్ జాతి ముండ ఏదైతే ఉందో ఇది ఏముంటుందంటే యోగిజీని వీధి కుక్క అనడమే కాకుండా నేను తిడతాను, నా ఇష్టం, నాకు దమ్ముంటే ఎవడన్నా మొగోడు ఉంటే వచ్చి నా ఇంటికి వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకొని పోండి అని ఛాలెంజ్ చేస్తుంది. जिसे इतना हेट कर रहे हो आप, मतलब ये कुछ तो बहुत ज्यादा। जैसे किस अब नफरत हुई है थोड़े दिन पहले जब मैंने किसी लोगों से सुना कि भाई आई लव मोहम्मद के झंडे को फाड़ा गया है। ये किससे सुना आपने कि झंडे को फाड़ा गया? मैंने इस फोन में देखा था वीडियो। फोन में तो योगी जी की तारीफें भी दिखाई जाती हैं। तारीफ है फोन में तो ये पड़ा तारीफ है कुत्तों की जाती है कि कुत्ता वफादार है। योगी जी को आपने कुत्ता बोला ना, इसीलिए ये सोच रहे हैं कि हम यहाँ पर आजादी अच्छे लग रहे हैं चांदनी चौक में। बात रही जेल जाने की तो मैं खुशी खुशी जाऊँ, संविधान देखना था तब इन्होंने मंदिर बनवाया। ఈ గాలిముండ ఏదైతే ఉందో గాలి జాతికి చెందినటువంటి గాలిముండ ఏముంటుందంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి గారు దీని దృష్టిలో ఒక వీధి కుక్క అంట. ఓకే, అతని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదంట. ఓకే, సో ఎందుకు మరి అంత సీఎం గారిని యోగి గారిని అంతా హేట్ చేస్తున్నామని అడిగితే ఎక్కడో ఐ లవ్ మొహమ్మద్ అనేటువంటి కొత్త డ్రామా స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసినటువంటి ఆ సంఘటన ఏదైతే ఉందో అందులో ఎవడో వచ్చేసి ఐ లవ్ మొహమ్మద్ అనే జెండాని చించేశాడంట. జెండానే చించేశాడు, ఇంకా నీ కింద పువ్వునైతే చించలేదు కదా ఏమే ఫర్జీముండా. ఓకే, అక్కడ యాక్చువల్లీ జరిగింది ఏంటంటే వీళ్ళు ఎక్కడైతే పెట్టకూడదో అక్కడ బ్యానర్లు కట్టారు ఐ లవ్ మొహమ్మద్ అని చెప్పేసి. ఆ బ్యానర్లు తీసేయమని చెప్పేసి రాజ్యాంగబద్ధంగా పోలీసు వాళ్ళు వచ్చి తీసేయమని చెప్తే నీ యొక్క ఈ లంజగాళ్ళు, అదే నీ విటులు నువ్వు బ్రోతలవి కదా, నీ విటులు ఎవరైతే వచ్చి పోలీసు వాళ్ళ మీద రాళ్లతో దాడి చేస్తే అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైల్లో పెట్టి విచారణ జరుపుతున్నారు. సో ఇంతగా చించుకోవాల్సిన అవసరం లేదు. నీది ఎలాగో ఇప్పుడు పోలీసులు చించుతారు, కింద నుంచి పైకి వెనక ముందు కూడా చించుతారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకా ఈ గాలిముండ ముందు ఏం మాట్లాడుతుందో ఇంకా విందాం. बढ़िया करके योगी को तो मैं ऐसा समझती हूँ कि हमारी गली का, समझ लो तुम खुद ही समझ लो, समझदार हो। हमारी गली में तो बहुत सारे लोग हैं डॉग। योगी जी खुद, तो योगी जी मतलब लाइक ये सही नहीं है ना, जैसे लाइक मुख्यमंत्री हैं, संविधान एक जगह रख दिया और मंदिर एक जगह रख दिया। क्या संविधान मंदिर से नहीं चल रहा? और मैं तो कह रहा हूँ कि जितने भी मंदिर मस्जिद चर्च वगैरह हैं ये सच्ची में संविधान से नहीं चल रहा है। जितने भी टैक्स लगता है मंदिर में, चर्च और मस्जिदों से भी लिया जाता है। क्या कह रहे हो? एक और बात बताऊं, जो राम मंदिर है उसमें करोड़ों रुपए लगाए गए होंगे, बहुत पैसे, जितने पैसों में आधा हिंदुस्तान आजादी मारता। आधा हिंदुस्तान आजादी मारता, इतने पैसे उसमें खर्च किए गए हैं। कितने लगाए होंगे? इतना नॉलेज तो नहीं है मेरे को कितने पैसे लगाए होंगे। फिर भी आपको ऐसा लगता है कि इतना पैसा लगाया है? मतलब दुनिया स्विट्जरलैंड बन जाता भारत। और बात बता दूं, बहुत लड़के कहते हैं
मैंने एक वीडियो देखी थी एक लड़के की, उसने कहा हमारे मोदी जी ने ऐसा करवाया कि देखो हमारे मोदी जी ने क्या करवाया, हम चांद पे जा रहे हैं। क्यों पहले के इंसान नहीं गए थे क्या चांद पे? जो मोदी सरकार के आने पे हम चांद पर जा रहे हैं। आपको ऐसा क्यों लगा कि राम मंदिर से मतलब अगर राम मंदिर पे इतना पैसा खर्च हुआ, अगर इतना पैसा अगर वैसा खर्च होता भारत देश पे तो मौज मारता? आपने कहा ఈ ఫర్జీ బ్రోతల్ ముండా ఏం మాట్లాడుతుందంటే, ఈ రామ మందిరం ఏదైతే అయోధ్య రామ మందిరం నిర్మించడానికి కరోడో రూపాయి, ఏది దాని అమ్మ ఏం భాష మాట్లాడుతుందో అర్థం కావడం లేదు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రామ మందిరం నిర్మించారంట. ఆ డబ్బే కానీ దేశం మీద ఖర్చు పెడితే సగం భారతదేశం వెంట చాలా బాగుపడేదంట ఏదో చెప్తుంది. ఏమే బ్రోతల్ జాతి ముండా, నీ అమ్మ మొగుడేమన్నా ఇచ్చాడా చందా, లేకపోతే మీ అమ్మను ఉంచుకున్నాడు అని వచ్చి ఇచ్చాడా చందా? మా హిందూ దేవాలయాల మీద వచ్చేటువంటి ఆదాయంతో మీ జాతి జీవితాన్ని మొత్తం మేమే నడుపుతున్నాం కదే. మీకు హజ్ యాత్రలుగా పోవడానికి, మీకు సబ్సిడీలకి, వాటికి వీటికి మా మందిర్ల మీద వచ్చే డబ్బులతోటే మీ జీవితాలు గడుస్తున్నాయి. సో ఇదేం ప్రభుత్వం ఖర్చు పెట్టింది కాదు, మోడీ గారు ఖర్చు పెట్టింది కాదు. భారతదేశ వ్యాప్తంగా హిందువులందరూ కలిసి చందాలు వేసుకొని రామాలయాన్ని నిర్మించుకున్నాడు. నీ అమ్మ మొగుడు వచ్చి ఇవ్వాల, లేకపోతే దాన్ని ఉంచుకున్నాడు వచ్చి ఇవ్వాల. ఓకే, గుర్తుపెట్టుకోవే గాలిముండా. देखो मेरी बात सुनो, जब जब वोट का टाइम आता है, जब जिस चीज का टाइम आता है तो मोदी साहब सिर्फ साफ बोलते हैं हिंदू मुसलमान ये सब करवा के उन्हें लड़वा देते हैं आपस में। लाइक मतलब किस तरीके का हिंदू मुसलमान करवाया? किस तरीके का? कभी कुछ कह देते हैं, कभी कुछ कह देते हैं। जब देखते हैं कि इधर हिंदुओं की भीड़ भाड़ क्या कहते हैं कुछ तो बताओ। उनसे अलग अलग बातें करते हैं। वैसे तो मैंने सुना बहुत है लोग सुना है, मैं यही तो पूछ रहा हूँ। मैं क्या सुना, मैंने सुना है कि एक बार क्या हुआ, हिंदू मुसलमान हिंदू करवा दिया उन्होंने बीच में। किस तरीके का? किस तरीके का? खैर घर से सुना था ये बात तो। సో విన్నారు కదా, ఈ యోగి అండ్ మోదీ వీళ్ళు ఏం చేస్తారంటే, దీని మాటల ప్రకారం హిందూ ముస్లింలు అని చెప్పేసి మధ్యలో గొడవలు పెట్టి ఏంటి విధ్వంసాలు చేస్తారు, అది ఇదని మాట్లాడుతూ ఉంది. ఏ రకంగా చేస్తారు హిందూ ముస్లింలు అని చెప్పేసి, ఎటువంటి ఇది చేస్తారని చెప్పేసి దీన్ని అడిగితే దీనికి ఏమి తెలియదు. వచ్చింది బజార్లో వాగుతుంది. ఓకే, వచ్చింది వాగుతుంది. ఎవరు చెప్పారనంటే మా ఇంట్లో వాళ్ళు చెప్పారని అంటుంది. సో ఇట్లాంటి విష బీజాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ఇంట్లో నుంచే నాటడం మొదలు పెడతారనమాట. ఈ జాతి లక్షణంలో మొట్టమొదటిది ఇది. ఆ తర్వాత మదర్సాలలో వీళ్ళకి ఇట్లాంటి నఫరత్ నిండినటువంటి ఈ ఏవైతే ఉన్నాయో పాఠాలు నేర్పించేసి ఇంట్లో వాళ్ళు, తర్వాత ఈ మదర్సాల్లో వాళ్ళు వీళ్ళని బజార్కి ఎక్కిస్తారు. ఓకే, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారనమాట. ఓకే, ఇంకా ఏం విన్నావు, ఏం చెప్పారని అంటే కుర్రోళ్ళు నాకు చెప్పారంటే, అది కుర్రోళ్ళతో నీకేం పనే? కుర్రోళ్ళు చెప్పారంటే, అంటే కుర్రోళ్ళతోటేనా నీ సావాసం? కనిపిస్తూనే ఉందిలే నీ సావాసం ఎట్లాంటి వాళ్ళతో ఉండి అనేది. కుర్రోళ్ళు చెప్పారంట, లడకేనే బోలా అంటే కుర్రోళ్ళు చెప్పారంట. నాకు చూస్తే దీని పరిస్థితి యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి ఒక 2-3 మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. ఇది ఉండేది గాజియాబాద్. ఇప్పుడు రోడ్డు మీదకి ఎక్కి వాగుతున్నది ఢిల్లీ ఎర్రకోట ముందు ఉన్నటువంటి శంకరాలయం ముందు. ఇది ఎక్కడైతే పని చేస్తుందో అది వచ్చేసి హైదరాబాద్. సో హైదరాబాద్లో వచ్చి ఉంది, ఇక్కడ నుంచి అక్కడికి పోయి ఈ మాటలు మాట్లాడుతుందంటే అది ఈ మాటలని ఎక్కడ నేర్చుకున్నది అనేది ఒకసారి సీరియస్గా ఆలోచిస్తే అర్థమవుతుంది. సో యాక్చువల్లీ దీని సంపాదన వచ్చేసి 15,000 అట. ముందు వీడియోలో మీకే అర్థమవుతుంది. అదే ఢిల్లీలోనైతే 7-8,000 ఇస్తారు. ఓకే, దీని సోకులు, దాని టాటూలు అవన్నీ చూస్తూ ఉంటాయి. దాని మేకప్ కావచ్చు, దాని హెయిర్ స్టైల్ కావచ్చు, అది వేసుకున్నటువంటి కాస్ట్యూమ్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే 15,000తోటి గుజారా కాదు. సో ఏంటంటే ఇదేదో సైడ్ దందా ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే ఈ మాట్లాడే మాటలను బట్టి దీనికి బయట ప్రపంచం గురించి ఏం తెలియదు. ఓకే, చివరికి యూపీ ముఖ్యమంత్రి పేరు కూడా తెలియదు. ఓకే, ఆలోచించి యోగి అని అంటుంది, తర్వాత టకలా అంటుంది, ఏదేదో మాట్లాడుతూ ఉంది. ఓకే, సో ఏంటంటే నాకు తెలిసి ఇది హైదరాబాద్లో ఎలగబెట్టే ఉద్యోగం ఏంటంటే ఏదో స్పా సెంటర్లలో బాడీ టు బాడీ మసాజ్ చేసుకునే
వృత్తి ఏదో చేస్తుంది అనిపిస్తుంది దాని సోకులు అది ఇది చూస్తుంటే. సో నా అనుమానం మాత్రం ఖచ్చితంగా నిజం అవుతుంది, తర్వాత తెలుస్తుంది. ఏదో స్పా సెంటర్లో ఇదే నగ్నంగా బట్టలు లేకుండా మసాజ్ చేస్తారు కదా లేడీస్. సో ఆ గ్రూప్లో జాయిన్ అయినట్టుంది. అందుకని దానికి సైడ్ సంపాదన ఎక్కువ ఉంది. మామూలుగా అయితే జీతం అయితే 15,000 ఇస్తారంట. 15,000తోనైతే ఇంత సీన్ ఉండదు. సో ఈ స్పా సెంటర్లలో బాడీ టు బాడీ బట్టలు ఇప్పేసి వాడి బాడీని దీని బాడీకి వేసి రుద్దుకుంటుంది అనమాట. అట్లాంటి మసాజ్ చేసే వృత్తి చేస్తుంది కాబట్టి దీనికి సైడ్ ఇన్కమ్ ఎక్కువ ఉన్నట్టుంది. అందుకని అన్ని సోకులు పడుతుంది. దీనికి అంతా గువ్వ బలిసింది. ఓకేనా, గువ్వ బలిసిన మాటలు మాట్లాడుతూ ఉంది. రామ మందిరం గురించి మాట్లాడుతూ ఏం మాట్లాడిందండి ఇందాక? రామ మందిరానికి పెట్టిన ఖర్చు మాలాంటి పేదవాళ్ళకి ఇస్తే మేము ఎప్పుడో బాగుపడేవాళ్ళని అని చెప్తా ఉంది. ఓకే, ఇప్పుడు మరి మీకు ఖర్చు పెడుతున్న డబ్బులు కూడా రామ మందిరానికి సంబంధించిన ఆ సంగతి తెలుసుకో. ఓకే, దాని మీద వచ్చే ఆదాయం కావచ్చు, హిందూ దేవాలయం మీద వచ్చే ఆదాయాలు కావచ్చు, వీటన్నిటితోటే మీ బతుకులు నడుస్తున్నాయి. और बात रही उसकी, मतलब आपको पता है कि हिंदू मुसलमान करवाया, मतलब व्हाट्सएप पे जैसा आता है कि इस मैसेज को फॉरवर्ड करो तो मतलब खुदा मिलने आएंगे, भगवान मिलने आएंगे, कुछ इस तरीके का मैसेज पढ़ा था आपने कि मोदी जी दंगे कराते हैं? तो आपको कैसे पता लगा कि मोदी जी हिंदू मुसलमान कराते हैं? बीच में लड़ाई हो जाती। बीच में क्या हुआ अभी थोड़े दिन पहले? क्या हुआ? क्या नाम है उसका? योगी जी, अमित शाह, क्या नाम है, बीच में ऐसा हुआ था कि किसी ने आई लव मोहम्मद का झंडा फाड़ दिया था इन दोनों में से एक इंसान ने, क्योंकि मैं इन लोगों को इम्पोर्टेंट नहीं देती, ना मैं इन लोग को जानती थी. మరి యోగి గారు, అమిత్ షా గారు, మోడీ గారు హిందూ ముస్లింలు అని చెప్పేసి దంగాలు నడుపుతారని చెప్పేసి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, నువ్వు ఏ నాలెడ్జ్తో మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆ రిపోర్టరు ఈ ముండని అడిగితే ఇదేం సమాధానం చెప్తుందంటే, ఒకరోజంట యోగి ఆ తర్వాత అమిత్ షా వీళ్ళిద్దరిలో ఎవరోనంట వెళ్ళి ఐ లవ్ మొహమ్మద్ అనే వాడిది చించారంట. ఓకే, జెండా ఐ లవ్ మొహమ్మద్ అనే జెండాని చించారంట. అది ఎవరో దీనికి చెప్పారంట. ఓకే, దీనికి స్వతహాగా తెలియదు, దీనికి ఏమీ తెలియదు, కానీ ఎవరో చెప్పింది విన్నదనమాట. ఎవరు చెప్పారు అది కావాల్సింది. మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దీనికి ఎవరు ఇవన్నీ నేర్పించి పంపించారనేది మనం కొంచెం సీరియస్గా ఆలోచించాల్సిన విషయం అన్నమాట. ఓకే, అందుకని చెప్పేసి వాళ్ళంటే దీనికి అసహ్యం అంట, ఒక రంగా చెప్పే హేట్ అంట. ఇది చెప్పేటువంటి మాటలు అనమాట. సో ఎవరో ఇలాంటి వాళ్ళకి గైడ్లైన్స్ ఇస్తున్నారు, ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలని చెప్పేసి. దానికి అదనంగా ఏంటంటే సైడ్ ఇన్కమ్ అనేది డెఫినెట్లీగా ఉంటుంది. సో అసలు ఇలాంటి గైడెన్స్ ఇస్తున్న వాళ్ళని ముందుగా పట్టుకోవాలి, అది కనిపెట్టాలన్నమాట. योगी जी को भी मैं इतना इम्पोर्टेंट नहीं देती, क्योंकि वो भी मेरे लिए एक छोटा डॉग है. हिंदी में नहीं बोल सकती क्योंकि ये भारत है, क्योंकि यहाँ ज्यादा हिंदी चलता है. और बात रही हिंदी की, ये भारत है, यहाँ पे लोकतंत्र है, यहाँ पर इसलिए आप बोल पा रहे हो, लेकिन ये भी लोकतंत्र की गरिमा तोड़ रहे हो आप, जैसे योगी जी को आप कुत्ता बोल. हाँ, ये बात बताओ. मेरा घर है हर्ष भी. ఈ పంది ప్రజాతికి చెందినటువంటి ఈ ఫర్జానా ఏం మాట్లాడుతుందంటే, రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో అతను అడిగిన క్వశ్చన్కి భారతదేశంలో ఉంటూ, ఓకే, ఒక లోకతంత్ర దేశంలో ఉంటూ నువ్వు ఈ రకంగా లోకతంత్రాన్ని దర్జాలు లేపేస్తున్నావు కదా, ఓకే, నీకు ఎటువంటి ఇది లేదా అని అడిగితే, అవును నేను తిడతాను, ఓకే నేను తిడతాను, నా ఇల్లు ఫలానా ప్లేస్లో ఉంది, నా ఇంటి నంబర్ ఇది, ఓకే, వచ్చి మీరు నన్ను తీసుకెళ్ళండి మీకు దమ్ము ఉంటే మీరు మగవాళ్ళు అయితే అని మాట్లాడుతుంది. ఓకే, ఎవరైతే మతం మారుతారో, క్లియర్ కట్గా చెప్తున్నారు, ఎవరైతే మతం మారుతారో వాళ్ళకి దేశం మీద భక్తి ప్రేమ ఉండదు, వాళ్ళు దేశద్రోహులుగా మారిపోతారు ఆటోమేటిక్గా. సో ఏంటంటే వీళ్ళు ఇనీషియల్గా ముస్లిమ్స్ కాదు, వీళ్ళమ్మ మొగుడు, వాళ్ళ అమ్మ మొగుడు, వీళ్ళందరినీ 4 తరాలు వెనకేసుకొని ముందుకెళ్ళి చూస్తే వాళ్ళందరూ హిందువులే. సో ఏంటంటే బయట నుంచి వచ్చే ఇన్వేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముడ్డి మీద కత్తి పెట్టి వీళ్ళకి సల్వారు
నెత్తి మీద టోపీ మీసాలు తీపిచ్చేసి గడ్డాలు పెంచేసి వీళ్ళని తుర్కోళం చేసినారు. అండ్ మీన్స్ వీళ్ళు కన్వర్టెడ్ అనమాట. ఈ కన్వర్టెడ్ లంజా కొడుకులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి దేశం మీద భక్తి భావాలు ప్రేమ ఉండనే ఉండదు. వీళ్ళు ఇక రాజ్యాంగాన్ని ఏమి ప్రేమిస్తారు, ఏం మర్యాద ఇస్తారు, రాజ్యాంగం పట్ల ఏం మర్యాద కలిగి ఉంటారు, వీళ్ళు దేశం పట్ల ఏమి భక్తిభావాన్ని కలిగి ఉంటారు. ఏంటంటే నిజంగా చెప్పాలంటే మనం ఇప్పుడు ఒక 20 కోట్ల మంది దేశద్రోహుల మధ్యలో మిగతా భారతీయులు నివసిస్తున్నారు. ఓకే, వీళ్ళు విషసర్పాలు అన్నమాట. వీళ్ళకి పాలు పోయడం అనేది మనల్ని మనం చంపుకోవడం అనే మాట ముందుగానే చెప్పాను. సో ఈ గాలిముండ ఇంకా ముందు ముందు ఏం మాట్లాడుతుందో విందాం. में मकान नंबर 555 आ जाना मुझे उठाने के लिए योगी जी। तुम्हें बोला है गलत काम करोगे तो योगी जी क्या, मैं तो कह रहा हूँ कि अगर आप हैदराबाद में भी बैठोगे, आप हैदराबाद में काम करते हो ना, अरे मार दे। ओबीसी जी के गढ़ में भी बैठे होंगे तो योगी जी तो वहाँ से भी उठा के ले आएंगे अगर आप गलत कर दोगे तो। अच्छा मेरे घर से तो कोई उठा ले, गाली नहीं दे सकती। मेरे घर से कोई उठा ले तो मैं मान जाऊँ कि कोई माइकल ला ले। जब उठाते हैं तो फिर कहते हैं कि माइनॉरिटीज को तंग करा जा रहा है। यहाँ से आधे घंटे का रास्ता है मेरा घर, 1 घंटा भी लग जाता है। कोई उठा ले मुझे आधे घंटे के रास्ते में। तो योगी जी को आप मतलब ऐसा क्या लगा कि योगी जी से इतना हेट कर रहे हो आप, मतलब योगी कुछ तो बहुत ज्यादा। जैसे किस तरीके के? मुझे पहले उससे कोई नफरत नहीं थी, कुछ भी नहीं था। और अब नफरत हुई है थोड़े दिन पहले, जब मैंने किसी लोगों से सुना कि भाई आई लव मोहम्मद के झंडे को फाड़ा गया है। ये किससे सुना आपने कि झंडे को फाड़ा गया? मैंने इस फोन में देखा था वीडियो। फोन में तो योगी जी की तारीफें भी दिखाई जाती हैं। तारीफ है फोन में तो ये तारीफ है कुत्तों की जाती है कि कुत्ता वफादार है। आजकल के कुत्ते ही काटते हैं हमें। अभी फोन में तो यूपीएससी एस्पिरेंट्स की वीडियोस भी आती हैं कि यूपीएससी की तैयारी कैसे करें, और तो आपने यूपीएससी तो क्रैक करने की कोशिश नहीं करी, तो आपने बस ये देखने की कोशिश। ताली बजा दिया करो भाई साहब, ताली बजा दो यार, इतना अच्छा बोल रहे हैं, ताली बजा दो यार। बहुत देर से। लेकिन पता है क्या, यहाँ पे ताली पता है क्यों नहीं बजा? సో ఇది ఏముంటుందంటే టోటల్గా ఇది మాట్లాడుతున్నది ఒకటే మాట మాట్లాడుతుంది. యోగీజీ నా దృష్టిలో మా వీధిలో ఉన్న కుక్క లాంటోడు. ఓకే, దమ్ముంటే నా ఇల్లు హర్షవిహార్లో ఉంది, ఇంటి నెంబరు 555. యోగికి దమ్ముంటే వచ్చి నన్ను రేపు కొంపమని చెప్పు అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తుంది, ఓపెన్గా ఛాలెంజ్ చేస్తుంది. ఓకే, దీనికి వెనక 2 గజ్జి కుక్కలు ఉన్నాయి. ఒకటేమో ఎండిపోయిన గజ్జి కుక్క ముఖం ఓటేసుకోవడం ఉన్నాడు, ఒకడేమో ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక తింటూనే ఉన్నాడు, ఇట్లా వేసుకొని తింటూనే ఉన్నాడు. వాడు ఎంత బుక్కడుగాడు, మరి వాడేం అర్థం కావట్లేదు. వాళ్ళు హిందువులే ఉంటారు ఖచ్చితంగా, కానీ ఆ ముండా కొడుకులు సిగ్గుశరం లేదు. అది అట్లా మాట్లాడుతుంటే లాగి చెంపకబెట్టి ఒకటి మింగాల్సింది పోయి, సహీ బోలా హై తుమ్నే, సహీ బోలా హై, కరెక్ట్గా చెప్పావంట. ఇదేముంటుంది, చప్పట్లు కూడా కొట్టండి అంట. చప్పట్లు కాదే, నీ గువ్వ పగలు కొట్టి, నీవు పువ్వు పగలు కొట్టి పచ్చడి చేస్తారు. ఓకేనా, ఉండు ముందు నీకేమవుద్దో చూస్తుండు. ఓకే, మోడీ ఎవరో తెలియదు దీనికి, యోగి ఎవరో తెలియదు దీనికి, అమిత్ షా ఎవరో తెలియదంట. కానీ మొబైల్లో వీడియోలు చూసి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాను. అంటే ఈ వాట్సాప్లో ఏం చేస్తారంటే ఈ తుర్కా కొడుకులు ఇట్లాంటి వీడియోలు చేసి వాట్సాప్లో పెడతారు, అది చూడడము, ఇవి రెచ్చిపోవడం. ఓకే, ఇది జరుగుతున్నది. దట్ మీన్స్ వీళ్ళకి గైడెన్స్ అనేది వీళ్ళ వాట్సాప్ గ్రూప్లో దొరుకుతుందన్నమాట. ఎప్పటికైనా కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఓకే, ఆ వెనక నిలబడినటువంటి ఆ గజ్జి కుక్క ముఖాలు నా కొడుకులు ఒక్కడు కూడా రియాక్ట్ అవ్వడం లేదు. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అనడంలే, కానీ పైగా పొగుడుతున్నారన్నమాట. ఇదేముంటుందంటే, మరి యోగి గారిని నువ్వు ఇట్లా తిడుతున్నావు, మరి చాలామంది పొగుడుతారు కదా అంటే, కుక్కల్ని పొగుడుతారు, కుక్క అతి విశ్వాసమైనటువంటి జంతువు అని పొగుడుతారు, ఇప్పుడు అవే కుక్కలు మమ్మల్ని గరుస్తున్నాయి అని అంటుంది. దీనికి ఎంత ధైర్యం ఉంటే ఈ భాష వాడుతుంది. ఓకే, మరి దీనికి తగ్గట్టు మనం కూడా భాష మాట్లాడడంలో తప్పేం లేదని నేను కూడా భావిస్తున్నాను. అందుకనే దీన్ని బ్రోతల్, గాలిముండ, లంజముండ అని మాట్లాడడంలో నాది కూడా తప్పే లేదు. ఓకే, మాట్లాడవచ్చు. ఓకే, ఇది కానీ దొరికితే దీనికి వెనక నుంచి చర్మం ఊడదీసి ముందు మొహానికి గప్పి బురక తయారు చేస్తాం. ఓకేనా, సో ఇక చాలా మాటలు మాట్లాడింది, అవే మాటలు రిపీట్ అవుతూ ఉన్నాయి. ఒక సిస్టర్ ఇది చేసినటువంటి ఏవైతే కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో
వాటి మీద రియాక్ట్ అవుతూ ఒక వీడియో ఒకటి చేసింది, దాన్ని కూడా దీనిలో అటాచ్ చేశాను. ఓకే, పూర్తిగా చూడండి. దీని మీద కంప్లీట్గా రియాక్ట్ అయ్యి దీన్ని రోస్ట్ చేయాలంటే నాకు చాలా టైం పడుతుంది, నా దగ్గర అంత టైం లేదు. సో ఫ్రెండ్స్, చూసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోలు ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో ఆ నోటిఫికేషన్ ఫస్ట్ మీకే వస్తుంది. ఇక ముందు కూడా ఇంకా 2 ఆణిముత్యాలు ఉన్నాయన్నమాట. వాటి మీద కూడా నేను వీడియో చేస్తాను, వాటిని ఖచ్చితంగా చూడండి. దానివల్ల ఏంటంటే వీళ్ళకి హిందువుల పట్ల, భారతదేశం పట్ల, రాజ్యాంగం పట్ల ఎట్లాంటి విషయాన్ని నూరిపోస్తున్నారు అనే విషయాలు మీకు క్లియర్గా అర్థమవుతాయి. సో వీళ్ళకి గైడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందనేది దాదాపుగా ఒక అంచనా వేసుకోవచ్చు, అనలైజ్ చేసుకోవచ్చు మీరు. సో ఇది హైదరాబాద్లో ఎక్కడో స్పా సెంటర్లో పనిచేస్తుంది అనుకుంటాను. దీని వాలకం చూస్తూ ఉంటే ఈ టాటూలు వేయించుకోవడము, ఈ హెయిర్ స్టైలు ఇవన్నీ కూడా వీళ్ళ జాతిలో ఉండవు కాబట్టి, సో ఇదేదో సైడ్ బిజినెస్లో రాణించి బాగా ఆరితీరినట్టుంది చిన్న వయసులోనే. ఇది చదువుకున్నది 8వ తరగతి అంట. 8వ తరగతి చదివిన దానికి మరి ఇంత పొగరు, ఇంత బలుపు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావడం లేదు. కాబట్టి వీడియో మొత్తం చూడండి, చూసిన తర్వాత మీ కామెంట్ చేసి మాకు తెలియజేయండి. अखिलेश यादव ने किसी को तेल दिया दीपावली पर, अपने पैसे से अखिलेश यादव ने किसी को तेल दिया। ज्ञान देने तो बहुत जल्दी चले आते हैं कि तेल नहीं बर्बाद करना चाहिए, गरीबों को दे देना चाहिए। अपने पैसे से किसी को दिया उसने तेल? किसी को उसने अपने पैसे दिया? सुनिए, ये लोग केवल उसी पर अरे ठीक है, चलो ओके, हो गया। इसलिए हम उसे टकला कहेंगे। अगर उन्हें बुरा जाए तो हमारा घर आ जाना तुलसी निकेतन 555 में। मेरे भाई डर दिया। भाई साहब, लड़कियां लड़कों ने भी अलग चेता है। मेरे हिसाब से हिंदू कोई धर्म था न है। ये मोदी साहब बिना फालतू में हिंदू मुसलमान करवा रहे हैं। ये खाली ठीक शब्द है लड़ाने और बात रही क्या नाम है, मोदी के साथ जो टकला घूमता है, अच्छा, वो लड़वा रहे सब कुछ, और सब कुछ नहीं था पहले, सब कुछ अच्छा। टकले 2 है। अरे दोनों अमित शाह भी ऐसे ही है, वो हराम खोर एक नंबर का। कह रहे कि तो भाई सब जेल से, क्योंकि मेरे को पता है बोलने के बारे में ना जेल हो जाती है, ठीक है, होती है, चाहे जैसे भी बात हो। टकला जो दोनों टकला है ना। मैं एक बात कहना चाहता हूँ, मोदी जी के पत्रकार तो, मोदी जी के प्रवक्ता तो ये भी कहते हैं जो भाजपा को वोट नहीं दे वो देशभक्ति नहीं है, देशद्रोही है। एक बकरा काटा जाता है ना तो हमारे घर में 10 जने को बांटा जाता है। इस वीडियो के असली कारण ये है, जो इसने ये शब्द बोले हैं, जो इसने ये चीज बोला है ना, आधे से ज्यादा जो इसके घर पे लोग गए ना, वो गौरक्षक वाले गए हैं। गरीबों में भी बांटा जाता है, गरीबों के घरों में जाया जाता है बिरयानी। हम ऐसा नहीं करते कि हम खुद खाए पुलाव और दूसरे को खिला। किसी को मार कर खाने का ये लोग भंडारा बोल रहे हैं, किसी को मार कर और खा जाओ और फिर उसको भंडारा कर दो कि हम जो अकेले नहीं खा रहे हैं औरों को भी खिला रहे हैं, फिलाना ढिकाना। घर में बैस कटता है ना, तो जितने घर बट पाए उतने घर बटते हैं। अब 1 किलो गोश्त बचा के पूरे में बांटते हैं। हम गोश्त खाएंगे, हमें पसंद है, हमारे खुदा ने कहा है गोश्त खाओ। खुदा ने बोला है, मतलब ये जिनकी पूजा करते हैं उन्होंने बोला है कि ये मतलब के मार कर किसी को, जानवर को मार कर खाओ। ना जलाए तो आग नहीं लगेगी, दिया ना जलाए तो तेल बच जाएगा। भगवान कहाँ की बात कहाँ लेके जा रही है? ये बोल रही है कि अगर दिया ना जलाओ तो तेल बच जाएगा। वाह 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 वाह। दिया ना जला, अगर उसी चीज के लिए जितने उसमें पैसे लगा रहे, लाखों लग जाते हैं। अब इसकी बात मैं कहूँ कि अगर ये उस भैंस को खरीद के ना खाएं और वो पैसा अपनी मस्जिद में लगा दे, फिर क्या बोलोगे आप? अगर वो लाखों गरीबों में बांट दी जाए ना तो उनकी दुआ लग जाएगी, इसलिए उन्होंने ये बात कही। मोदी जी तो यही कहेंगे, दिए जलाओ बेटा। एक बकरा काटा जाता है ना। पूरी वीडियो की जड़ ना ये थी, जिसकी वजह से ये मेन चीज फंसी है, मेन जो कारण फंसा है ना ये। और ये पता है सब कुछ होता कहाँ है? ये अपने लाल किला के पास, गौरी शंकर मंदिर के सामने।
आप कभी भी शाम को निकल जाओ 4 या 5 बजे करीब, आपको कोई ना कोई न्यूज वाला वहां मिल जाएगा। और ये भी वहीं खड़ी थी, ये भी वहीं खड़ी थी, ये जब जाके फंसी है इसके कारण। अब इसकी और वीडियो देखो। नॉलेज हो या ना हो, हमने जो चीज देखी, ये नेल एक्सटेंशन करवा रखे हैं 4 रुपए। नेल वैसे इनके घर में खाने को नहीं है, ठीक है। 8-8 हजार रुपए की सैलरी ले रहे हैं, 15 हजार रुपए की सैलरी ले रहे हैं, झोपड़ी पट्टी में रहते हैं, ऊपर से 1000 रुपए के नेल्स करा रखे हैं। 1000, वो खुद कह रही है 1000 रुपए के नेल्स करा रखे हैं। 1000 रुपए के इतना पैसा आ रहा है, आपको पैसा कमाया है हैदराबाद में, यहाँ दिल्ली में नहीं कमाया। ये कह रही कि हैदराबाद में पैसा कमाकर खर्च करने यहाँ दिल्ली में आई है। इसकी अकलबंदी देखो। और कितना कमाया? सिर्फ 15,000 रुपए। कोई ना कोई कहीं कमा रहा है। 8,000 रुपए सैलरी मिलती है यहाँ दिल्ली में हमें। 8,000 हैदराबाद में कितनी मिल रही है? हमें 15,000 रुपए मिलती है हैदराबाद में 15,000 रुपए मिल रही है। वहाँ 12 बजे भी घूम लूँ ना, कोई लड़का टच नहीं करना, उठा के नहीं सकता, कोई लड़का उठा के नहीं देख सकता। अगर दिल्ली में घूमो ना 36 पड़ जाएंगे मक्खियों की तरह। क्यों? क्योंकि क्या नाम है उसका, परवरिश। गवार लोग ये होते हैं, गवार लोग। अब ये सारी बात आ गई है कि यहाँ पर हम घूम नहीं सकते हैं। मेन चीज ये है कि मैडम आपको रात को घूमना ही क्यों है, आपको रात को निकलना ही क्यों है? अगर कुछ बाई चांस सामान लाना है या कुछ करना है तो अपने भाई को बोलो, अपने बाप को बोलो, अपने चाचा को बोलो, अपने ताऊ को बोलो। आपको ही क्यों निकलना है? नहीं, हम तो टेस्टिंग करेंगे कि दिल्ली में कौन सुरक्षित है कौन नहीं है। टेस्टिंग के चक्कर में लड़के निकल लेती हैं। हम यहाँ दिन में नहीं निकलते, हम अपने भाई को बोलते हैं यार ला दे ला दे ला दे ला दे। ये हो बेइज्जती नहीं कर सकती मैं उसकी। अरे यार नाम तो बताइए, नाम है गाय वाला। योगी का नाम नहीं पता, ये हैदराबाद से आई है, इसको योगी का नाम नहीं पता, इसको गाय वाला बोल रही है। हाँ गाय वाला कौन है? गाय वाला उसका नाम ही तो याद नहीं है। योगी जी की बात करने इम्पोर्टेंट नहीं रहता ना, इसलिए इम्पोर्टेंट नहीं है ना। यानी तो माइंड सेट है वो हैदराबाद में रहने से चेंज हुआ है या फिर दिल्ली में कुछ ऐसी चीजें देख ली जिससे चेंज हुआ है। गाय खाएंगे, कौन सा केस होगा वो काट के खाएंगे, जिसको जो है प्रॉब्लम। रुको जरा, सबर करो। भाई घर देखो, घर कितना लोड़ी घर में ना नहाने, खाने का नहाने। ये बहन की लड़ाई देश में रह गई, गाय खाएंगे, गाय भी खाती होगी, इसकी माँ ये खड़ी। 1 hour later. 1 घंटे बाद ये पड़ा जी गुद्दी में। रुको जरा, सबर करो। माफी मंगवाओ इससे। ये गाय काट के खाएगी, क्या बोल रही तू? गाय काट के खाएगी तू? गाय काट के खाएगी और चल दूर आबादर चल। अरे बहन की लौड़ी तेरी माँ की चूत।